క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఏ క్షణానైనా పీఓకే అంటే పాక్ ఆక్రమిత భారత్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలలో మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క బుల్లెట్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే రక్షణ శాఖ కావచ్చు, అక్కడున్న ఉన్నతాధికారులు మొత్తం సెక్యూరిటీని అలర్ట్ చేసిన పరిస్థితి, రెడ్ జోన్గా కూడా పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పటికే బీహార్లో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ హై సెక్యూరిటీ సమావేశం ఏర్పాటు చేయడమే కాదు, అక్కడ చాలా అంటే సర్జికల్ స్ట్రైక్ కంటే వేగంగా ఇంకా ఏమైనా చేయగలమా అనే దానిపైన సమాలోచనలు చేయడం, అదేవిధంగా అక్కడున్న ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ క్షణాన ఆయన పాకిస్తాన్ మీద కావచ్చు, అదే పీఓకే ప్రాంతంలో కూడా బుల్లెట్ల వర్షం, మిస్సైల్ వర్షం కురిసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే దీన్ని భారత ఆత్మపైన దాడి చేసినట్లుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించడమే కాకుండా ఈ యొక్క ఆత్మపైన దాడి చేయడాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్కే కాదు, ఉగ్రవాదులకే కాదు, ఉగ్ర నేతలకు కూడా ధీటైన సమాధానం చెప్తాం, దీంతో పాకిస్తాన్ మూలాలను అణిచివేస్తామని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయటం మరో సంచలనమైన, అంటే ఇక్కడ కొంత ఏదైతే భారత ప్రధాని మాట్లాడిన మాటలు కొంత ఇక్కడ హీట్ పెంచుతున్నాయి. అంటే భారత ప్రజలు మొత్తం ఒకవైపు ఏదైతే ఉగ్రదాడిని ఖండిస్తున్న నేపథ్యంలో మరోవైపు భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. అయితే ఏ క్షణంలోనైనా బుల్లెట్ల వర్షం కురవచ్చు పాకిస్తాన్ పైన. ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మూకలకు సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏరివేసే దిశగా భారత్ యొక్క చర్యలు అయితే చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో ఎదురు చూస్తున్న పరిస్థితి భారతీయులంతా కూడా. ఇటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మతపరమైన విద్వేషంగా కాకుండా ఇది దేశానికి సంబంధించిన అంశంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒక యుద్ధాన్ని అయితే ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో, అదేవిధంగా ఎక్స్లో, ఇన్స్టాలో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన పోస్టులు పెట్టడం, తమ ఆవేదనను వెలిబుచ్చడం, అదేవిధంగా పాకిస్తాన్ పైన ఆ యొక్క టెర్రరిస్టులు చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ అక్కడ దాడి చేయాల్సిందే, అక్కడ ఉన్న ఉగ్ర మూకలను మొత్తం సమూలంగా నాశనం చేయాల్సిందే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు భారత ప్రధాని అదేవిధంగా నిన్న ఏర్పాటు చేసిన హై సెక్యూరిటీ సమావేశంలో ఇచ్చిన ఆదేశాలు, వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుంటే మనం గతంలో చూసాం, ఏదైతే భారతదేశం పైన కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్, రాత్రికి రాత్రే సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి అక్కడ ఉన్న ఉగ్రమూకలను సమూలంగా నాశనం చేసిన హిస్టరీ భారత్కు ఉంది. ప్రస్తుతం కూడా అలాంటిదే, అంతకంటే గొప్పగా, అంతకంటే పెద్దగా, అంతకంటే హింసాత్మకమైన, అంటే భారత ఆత్మ పైన ఏదైతే ఈ యొక్క దాడి జరిగిందో దీనిని మర్చిపోకుండా దాయాది దేశాలతో పాటు ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఏదైతే మనం నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఉందో దానికోసం ఎదురు చూస్తుంది. దానికి సంబంధించి కూడా చాలా ఘాటైన పరిస్థితులు ఆ యొక్క ప్రాంతాల్లో ఉంటాయని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం కొంత ఆ యొక్క దేశం యొక్క ప్రజలను కొంత ఉపశమనం ఇచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఏ క్షణాన మిసైల్ వర్షం కురుస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.